హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో నా వీడియోలో వచ్చేసి నేను ట్రిప్స్ ఆర్ టూర్స్ వెళ్తున్నా అండ్ ఫుడ్ రిలేటెడ్ కంటెంట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ అండ్ ఇట్లా ఏమైనా టెంపుల్స్కి ఏమైనా వెళ్తున్నా కూడా డిఫరెంట్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఒకవేళ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఆర్గానిక్ ఏమైనా పండించినా కూడా ఆరల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ రిలేటెడ్ మెయింటెనెన్స్ ఈ థింగ్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో రీసెంట్గా ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా మనకి వైజాగ్లో థాయిలాండ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అండ్ ఫర్నిచర్ ఫెయిర్ అని చెప్పేసి ఒకటి రాడిసన్లో కండక్ట్ చేస్తున్నారు. సో అక్కడికైతే మేము విజిట్ చేస్తున్నాం. సో దాని రిలేటెడ్ కానీ ఈ వీడియో అనేది పెడుతున్నాను. ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి, వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా అక్కడ ఏమున్నాయి అనేది వీడియో ద్వారా అయితే చూసేసేయండి. అండ్ ఇది వచ్చేసి రాడిసన్. ఆల్మోస్ట్ పార్కింగ్ చాలా డౌన్లో ఇచ్చారు. నేను ఫస్ట్ టైం రాడిసన్కి వెళ్ళాను వైజాగ్లో. సో చాలా డౌన్లో ఇచ్చారు పార్కింగ్. అక్కడి నుంచి మంచి ఎండ్ ఉంది, స్టెప్స్ ఒకటి వేశారన్నమాట. బ్యాక్ ఎండ్ నుంచి స్టెప్స్ ద్వారా అయితే రావచ్చు. అండ్ చాలా వీడియోస్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో నేను చూసున్నాను. ఎవరు అయితే ప్రైస్ ఇట్లా ఉంది లోపల ఎంట్రన్స్ టికెట్ అనేది ఎవరు చెప్పలేదు. సో ఎంట్రన్స్ అయితే 50 రూపీస్ పర్ పర్సన్ ఉంది. సో ఎంట్రన్స్ అయితే పే చేసి మనం లోపలికి వెళ్ళాల్సింది ఉంటుంది. ఇక్కడ ఇచ్చున్నారు పార్కింగ్ చాలా డౌన్లో. అండ్ మేమైతే ఆ స్టెప్స్ యూజ్ చేసుకుని అయితే వెళ్ళిపోయి ఉన్నాం. అండ్ రాడిసన్ బ్యాక్ సైడ్ బీచ్ ఒకటి ఉంటుంది కదా, సో అక్కడ చాలా గాలి అయితే వేస్తుంది అన్నమాట. అండ్ లైక్ కొన్ని దగ్గర ప్రైజెస్ బాగానే అనిపించున్నాయి, కొన్ని వాటి దగ్గర అయితే మాత్రం బార్గెన్ చేయాలి, కొన్ని ఫిక్స్డ్ ఉన్నాయి. ఇది ఎస్పెషల్లీ ఫర్నిచర్కే చాలా లార్జ్ హ్యూజ్ ఏరియా అనేది పెట్టున్నారు. డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా. అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి వాటికి. ఒకసారి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. మేబీ ఇదే లాస్ట్ డే 25th ఆఫ్ ఆగస్ట్ లాస్ట్ డే అన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు నట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట. ఇదైతే మేము తీసుకున్నాము. అంటే ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది అనే థాట్తో అయితే తీసుకుని ఉన్నాము. ఇక్కడ ఇంతకుముందు నేను ఒక ఫెయిర్ వెళ్ళాను, లైక్ వైజాగ్లోనే ఒకటి జరిగితే అప్పుడైతే మినిమం కేజీ తీసుకోవాలి, కేజీ కన్నా తక్కువ అయితే ఇవ్వనని చెప్పేశారు. బట్ వీళ్ళైతే మాత్రం 250 గ్రామ్స్ నుంచి కూడా ఇస్తున్నారు అనమాట. సో మిక్స్ ఆఫ్ 2 అనేది తీసుకున్నాం. కేజీ ఆల్మోస్ట్ ఏదైనా కూడా 1500 1800 ఈ రేంజ్లోనే ఉన్నాయి. సో డిఫరెంట్ టేస్ట్ కూడా ఇచ్చున్నారు, టేస్ట్ కూడా చేసున్నాము. అండ్ బాగా అనిపించింది. అండ్ స్వీట్స్ సమ్ బాకర్వాడి ఇట్లాంటి కొన్ని ఏవో కూడా ఉన్నాయి. చిప్స్, ఆయిల్ ఫ్రై, మనం చేసుకునే పాపడ్స్ లాంటివి, డిఫరెంట్ పాపడ్స్ లాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ చాక్లెట్స్ అన్నమాట, చాక్లెట్స్ మిక్స్ ఆఫ్ చాక్లెట్స్ ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి చిన్నపిల్లలవి లిప్ గ్లాస్ అప్లై చేసుకోవడం, వాళ్ళు మిర్రర్స్ అని చెప్పేసి వాళ్ళకి చిన్న కీ చైన్స్తో కెమెరాస్ అండ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడైతే కొంచెం అంటే నాకు తెలీదు, బట్ బయట కొన్ని దగ్గర ఇలాంటివే కొంచెం తక్కువకి వస్తున్నా కూడా ఉన్నాయి. బట్ వీటి క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒకటి తీసుకుని లాంగ్ రన్లో యూజ్ చేస్తే తెలుస్తుంది. ఆల్మోస్ట్ 100 రూపీస్ 50 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి. పర్ల్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి ఇక్కడ. సో రీజనబుల్గా కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ అంటే ఒక్కొక్క డిఫరెంట్ కాస్ట్ ఉంది. 800 రూపీస్ 700 రూపీస్ ఈ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఒక 2 తీసుకుంటున్నాము అంటే తక్కువకే ఇస్తున్నారు, లైక్ 1000 1200. కొంచెం మనం బార్గెన్ చేసుకుంటుంటే తక్కువకే ఇస్తున్నారు. కొన్ని స్టాల్స్లో అయితే అస్సలు బార్గెన్ చేయడానికి కూడా పాసిబిలిటీ లేదు. సో అలాంటివి కొన్ని స్టాల్స్ ఫిక్స్డ్ రేట్స్ అని కూడా చెప్పేసి ఉన్నారు. ఇవైతే చిన్న కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ చేసేవి. అండ్ ఈవెన్ మన పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి, మిక్స్ ఆఫ్ బోత్ ఉన్నాయన్నమాట. లిప్ గ్లాసెస్ అన్నీ చెప్పి ఒక హార్ట్ షేప్లో ఒక చిన్నది సొల్యూషన్ యాడ్ చేసి అట్లా పెట్టున్నారు. అండ్ ఇవి వచ్చేసి అదే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా మనకి, మంచి జాస్మిన్ అని చెప్పేసి శాండిల్వుడ్, లావెండర్ ఇట్లాంటి స్మెల్ వచ్చేవి. ఇదైతే తీసుకోలేదు, ఇది కొంచెం కాస్ట్లీనే చెప్పున్నట్టున్నారు. అండ్ ఈ స్టిక్స్ అయితే అంతగా లేదు మాట, ఇరిగిపోతున్నట్టు అనిపించున్నాయి. అండ్ ఇవైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, మనం స్టెప్స్ అది ఎక్కుతున్నప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అని చెప్పేసి చూసున్నాం. ఆల్మోస్ట్ ఒక్క స్టెమ్కి 3 ఫ్లవర్స్ ఉన్నాయి. అది 400 రూపీస్ చెప్పారు. అట్లీస్ట్ దాంట్లో ఒక 3-4 యాడ్ చేస్తే కానీ ఇది పాట్ ఫుల్ అవ్వదు అండ్ అందంగా కూడా కనిపించదు. కొంచెం అయితే టూ కాస్ట్లీ అనిపించేసి ఇంకా వదిలేసి ఉన్నాం. బార్గెన్ చేయడానికి కూడా వాడేమీ కొంచెం ఫాస్ట్గా రియాక్షన్ కానీ ఇంట్రెస్ట్తో ముందుకు రాలేదు. సో వీ థాట్ ఆఫ్ లైక్ వీ కెన్ అవాయిడ్ అన్నట్టు 2 కాస్ట్ చెప్పేసరికి ఇంకా అవాయిడ్ చేస్తున్నాం. అండ్ కొంతమంది అయితే అక్కడ బిజినెస్ జరగట్లేదని చెప్పి తక్కువకి ఇచ్చేద్దాము అని కొంచెం బార్గెన్ చేస్తే ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్. అండ్ కొంతమంది బార్గెన్ ఎంత చేసినా కూడా ఇచ్చేవాళ్ళు లేరు. ఇక్కడ ఇవే స్లిప్పర్స్ వచ్చేసి 699 ఫిక్స్డ్ రేట్. సోల్ అయితే చాలా సాఫ్ట్గా బాగుంది, నాకైతే కొన్ని నచ్చున్నాయి. స్లిప్పర్స్ కూడా మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి.
అండ్ ఇంకొక దగ్గర నేను బ్లాంకెట్స్ బెడ్షీట్స్ చూసాను. చాలా అంటే ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి, చాలా క్లాస్గా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా మనం ఇలాంటి ఫెస్టివల్స్ అని చెప్పి ఎవరైనా మంచి లైక్ పర్సన్స్ ఇంటికి వస్తున్నప్పుడు అలాంటి బెడ్షీట్స్ వేస్తే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ 1850 చెప్పారు, బట్ బార్గెన్ చేసినా కూడా 100 రూపీస్ తగ్గించారు, కానీ ఇంక అంతకు మించి తగ్గించలేదు. అండ్ డ్రెస్ మెటీరియల్స్కి వచ్చేసరికి నేనైతే కంప్లీట్గా అవాయిడ్ చేసి అసలు తీసుకోలే. ఇంతకుముందు వైజాగ్ ఫేర్లో డ్రెస్ మెటీరియల్ ఇట్లానే తీసుకున్నాను, ఒక 3 ఆల్మోస్ట్ 3 కలిపేసి 2,500 ఎంతకో వచ్చున్నాయని చెప్పి తీసుకున్నాను. బట్ అసలు ఆ మెటీరియల్ అయితే సరిపోలేదు మనకి స్టిచ్ చేయించుకోవడానికి. సో అందుకని ఈసారి కంప్లీట్గా అవాయిడ్ చేశాను. ఎవరైనా ఒకసారి ఫేర్స్కి వెళ్తున్నప్పుడు ఇది చూసుకోండి, మెటీరియల్ మనకి సరిపడే అంత ఉండదు స్టిచ్ చేయించుకోవడానికి, తర్వాత వేస్ట్ అయిపోతుంది. ఈ స్కర్ట్స్ అయితే నాకు చాలా నచ్చున్నాయి, స్కర్ట్స్ చాలా బాగున్నాయి. అండ్ టాప్ అయితే కొంచెం బయటికి అంటే మనమే చేసుకోవాలన్నమాట, మనమే అది క్లాత్లా ఇచ్చేస్తున్నాడు, మనకి నచ్చినట్టు మనం అది టై చేసుకోవాలి. ఆర్ఎల్ స్కర్ట్ మీద వేరే టాప్ అయినా వేసుకోవచ్చు. బట్ ఇది టూ కాస్ట్లీ అనిపించింది, ఆల్మోస్ట్ 1,500 చెప్పున్నారు. సో నాకైతే కొంచెం మంచిగా రేట్ బార్గెన్ చేసినా కూడా వాడు ఏం తగ్గించలేదు. సో ఐ జస్ట్ స్కిప్ చేశాను. అండ్ ఇట్లా వైట్ మీద ప్రింటెడ్ వచ్చేసి ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి హెల్త్, ఇవి 2 బాక్సెస్ మెన్కి అండ్ ఉమెన్కి కలిపి సమ్ 1,200 రేంజ్ ఎంతో చెప్పున్నారు, అంటే బార్గెన్ చేయగా 1,200కి వచ్చున్నారు. అండ్ ఇదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయిల్ లెస్, వాటర్ వేయాలి దాంట్లో, వేసేసి పైన మనం ఏమైనా పిజ్జా ఇట్లాంటివి కాల్చుకుంటే ఆయిల్ ఫ్రీ ఫుడ్ తినడానికి బాగుంటుంది అనమాట. సో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.